ఫ్రెండ్స్ ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి 2024ది మనకి మెరిట్ లిస్ట్ అయితే రావడం జరిగింది. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ టైం ఎవరైతే ఎగ్జామినేషన్ రాద్దాం అనుకుంటున్నారో నెక్స్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళు అసలు కట్ ఆఫ్ అనేది చూసి మీరు ఒక టార్గెట్ అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు బిఎస్ఎఫ్ లో జాబ్ రావాలి, ఐటీబీపీలో జాబ్ రావాలి, ఎస్ఎస్బిలో జాబ్ రావాలని ఇట్లా ఫిక్స్ అయిపోతుంటారు కదా. అయితే మరి నీకు ఎస్ఎస్బిలో జాబ్ రావాలంటే నీకు ఎంత కట్ ఆఫ్ అనేది క్రాస్ అవ్వాలి అనేది నీకు తెలియాలి, అవునా కదా. సో తెలిస్తే నీకు ఏంటంటే ఒక టార్గెట్ పెట్టేసుకొని దాని విధంగానే నువ్వు ప్రిపేర్ అవుతుంటావు. సో మనకి 160కి 102 పెట్టిన ఉన్నది, 120 పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి కట్ ఆఫ్ హెవీగా ఉంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కాస్త తక్కువ ఉంది, అండ్ రిమైనింగ్ వాళ్ళకి కూడా కొంచెం మీడియంకి వెళ్ళింది అన్నట్టు కట్ ఆఫ్ అనేది. సో హెవీగా అయితే పోయింది పోయినసారి కంటే ఈసారి కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ టైం రాబోయే వాళ్ళకి 40,000 పోస్టులు ఉంటాయి ఆల్మోస్ట్. లాస్ట్ టైం వాళ్ళకి 46,000 ఉన్నాయి. అయినా కానీ ఈ కట్ ఆఫ్ ఉంటే ఇప్పుడు రాబోయే వాళ్ళకి కట్ ఆఫ్ అనేది కాంపిటీషన్ అనేది దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే కట్ ఆఫ్ కంటే 10 మార్క్స్ ఎక్కువ వేసుకొని మీరు టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలి, ఓకేనా. ఇంకా అంతకంటే ఎక్కువ వేసుకున్నా కానీ ఇంకా బెటర్. ఓకే, మనకి ఫిల్టరైజేషన్ తగ్గట్టు మీకు కట్ ఆఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఎవరైతే రాయబోయే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి కట్ ఆఫ్ ని దృష్టిలో పెట్టుకోండి. సో ఈ వీడియోలో ఏంటంటే నేను తెలంగాణ వాళ్ళకి సంబంధించినటువంటి మేల్ క్యాండిడేట్స్ యొక్క కట్ ఆఫ్ అనేది చెప్తాను. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని చివరి వరకు అయితే చూడండి. లాస్ట్ వీడియోలో ఏపీ వారికి సంబంధించినటువంటి కట్ ఆఫ్ వీడియో మనం చేసాం. ఇప్పుడు మనము తెలంగాణ వాళ్ళకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ వీడియో మనం డిస్కస్ చేసాం. ఇది మేల్ క్యాండిడేట్స్ లో మనకు తెలంగాణ వాళ్ళకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ వీడియో. సో ఇక్కడ చూడండి, నేను ఏం చెప్తున్నానంటే ఈ యొక్క స్కోర్ అనేది నెక్స్ట్ టైం ఎగ్జామ్ రాసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. వై బికాస్ అంటే మనకి ఇక్కడ ఏ యొక్క కట్ ఆఫ్ ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ అనేది చేయొచ్చు. ఆల్రెడీ రాసారు వాళ్ళ కట్ ఆఫ్ తెలుసుకున్నారు, ఇంకా అయిపోయింది, వచ్చిందో తర్వాత విషయం. ఇంకా మీకే మేజర్ అన్నట్టు మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తెలంగాణ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మీరు ఏఆర్ జాబ్ సాధిద్దాం అనుకున్నప్పుడు మీ టార్గెట్ అనేది చూసుకోండి. ఇక్కడ మినిమం వీళ్ళకి ఎంత కట్ ఆఫ్ ఉంది, మీకు ఎంత టార్గెట్ పెట్టుకోవాలో మీరు డిసైడ్ చేసుకోండి. ఇంకా 47 అయితే ఉండడం జరిగింది అన్నట్టు, పాయింట్ ఎబో ఉంది. ఇంకా నేను మెయిన్ నెంబర్ చెప్తుంటాను, మీరు అక్కడ రిమైనింగ్ చూసుకోవచ్చు. ఇక్కడ నక్సల్ అయితేనేమో 53 ఎబో అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఏఆర్ జాబ్ రావాలి అంటే జనరల్ డిస్ట్రిక్ట్ అయితేనేమో మనకి 99 ఎబో రావాలి, నక్సల్ డిస్ట్రిక్ట్ అయితే 96 ఎబో రావాలి. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఏఆర్ జాబ్ రావాలంటే జనరల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి 79 ఎబో రావాలి, నక్సల్ వాళ్ళకి 60 ఎబో రావాలి. అదేవిధంగా ఎస్టీ వారు వాళ్ళకి ఏఆర్ జాబ్ రావాలి అని అంటే మీకు అస్సాం రైఫిల్స్ అంటే జనరల్ డిస్ట్రిక్ట్ అయితేనేమో 114 రావాలి, అండ్ నక్సల్ అయితేనేమో 104 రావాలి. అండ్ యూఆర్ వాళ్ళకి ఏఆర్ జాబ్ రావాలనుకున్నారు అనుకోండి, జనరల్ అయితేనేమో మీరు 97 ఎబో రావాలా, అదేవిధంగా నక్సల్ అయితే 91 ఎబో రావాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బిఎస్ఎఫ్ సంబంధించినటువంటి చూస్తున్నట్లయితే అట్లీస్ట్ బిఎస్ఎఫ్ లో కూడా కట్ ఆఫ్ అనేది చాలా హెవీగా పెట్టారు. బిఎస్ఎఫ్ లో ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కనుక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి బిఎస్ఎఫ్ టార్గెట్ పెట్టుకుంటే జనరల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకు 41 ఎబో రావాలి, అండ్ అదేవిధంగా నక్సల్ వాళ్ళైతే 46 ఎబో రావాల్సి ఉంటుంది అన్నట్టు. మీ టార్గెట్ కూడా ఇంకా వేరే లెవెల్ ఉండాలి. నెక్స్ట్ టైం వచ్చేసి ఓబీసీ వాళ్ళకి బిఎస్ఎఫ్ టార్గెట్ ఉంటే ఒకవేళ మీ జనరల్ డిస్ట్రిక్ట్ అయితేనేమో 90 ఎబో రావాలి, నక్సల్ డిస్ట్రిక్ట్ అయితేనేమో 88 ఎబో రావాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎస్టీ కేటగిరీ వాళ్ళకి బిఎస్ఎఫ్ జాబ్ టార్గెట్ పెట్టుకుంటే జనరల్ డిస్ట్రిక్ట్ అయితేనేమో 72 ఎబో రావాలి, అండ్ నక్సల్ అయితేనేమో మనకి 60 ఎబో రావాలి. ఎస్టీ వారు కనుక బిఎస్ఎఫ్ టార్గెట్ పెట్టుకుంటే జనరల్ అయితేనేమో 113 ఉంది, నక్సల్ అయితే 102 ఉంది. బిఎస్ఎఫ్ కే అంత తక్కువ ఉంది అంటే మిగతా వాటికి ఎంత ఉంటుందో చూడండి ఇక. అండ్ అన్రిజర్వ్ వాళ్ళకి ఏదైతే అన్రిజర్వ్ వాళ్ళు జనరల్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మన బిఎస్ఎఫ్ రావాలనుకుంటే 89 ఎబో రావాలి, నక్సల్ అయితే 88 ఎబో రావాలి. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళది మనం ఇంకా వాళ్ళు చూస్తారు, వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి సిఐఎస్ఎఫ్ అన్నట్టు. ఇంకా సిఐఎస్ఎఫ్ చూడండి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో మనకి జనరల్ లిస్ట్ వాళ్ళకి రావాలంటే 78 ఎబో రావాలి, నక్సల్ వాళ్ళు రావాలంటే 41 ఎబో రావాలి. ఇక వెళ్తే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి సిఎస్ఎఫ్ రావాలంటే జనరల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి 110 ఎబో రావాలి, అండ్ నక్సల్ వాళ్ళకి 108 ఎబో రావాలి. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి రావాలంటే జనరల్ డిస్ట్రిక్ట్ వాళ్ళకి 91 ఎబో రావాలి, అండ్ అదేవిధంగా నక్సల్ వాళ్ళకి 91 ఎబో రావాలి. ఎస్టీ కేటగిరీ వాళ్ళకి సిఎస్ఎఫ్ రావాలంటే జనరల్ డిస్ట్రిక్ట్ వాళ్ళైతే 123 రావాలి, నక్సల్ డిస్ట్రిక్ట్ అయితే 108 రావాలి. చూస్తున్నారుగా కట్ ఆఫ్ అనేది ఎట్లా ఉందో. 120 అనేది క్రాస్ అయిపోయింది. ఇంకా అంటే మన టార్గెట్ నెక్స్ట్ ఎట్లా ఉండాలి, 140 ఉండాల్సింది. ఇంకా ఎస్టీ కేటగిరీ వాళ్ళు సిఎస్ఎఫ్ జాబ్ రావాలంటే 140 పెట్టుకోవాలి. అది ఇంకా మీరు ఇంకా అప్పుడు ఆ టార్గెట్ చూసుకోండి. ఇంకా మీరు నెక్స్ట్ వచ్చి ఎస్టీ వాళ్ళ కట్ ఆఫ్ ఎక్కువ పెట్టాడు. నాకు ఒక స్టూడెంట్ ఉన్నారు, వాడికి పోయింది 108 స్కోర్ బాగుంది, 111 పెట్టాడు బిఎస్ఎఫ్కి. చాలా బాధగా ఉంది అది, ఓకేనా. నెక్స్ట్ సిఎస్ఎఫ్ వచ్చేసి అన్రిజర్వ్ వాళ్ళకి వచ్చేసి జనరల్ డిస్ట్రిక్ట్ అయితే 105 ఉంది, నక్సల్ అయితే 104 ఉంది అన్నట్టు, ఓకేనా. ఇది మనకు అది సిఎస్ఎఫ్ అన్నట్టు. ఇక వెళ్తే సిఆర్పిఎఫ్ కనుక చూడండి, సిఆర్పిఎఫ్ లో మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు జాబ్ సాధిద్దాం అనుకుంటే మీ టార్గెట్ నెక్స్ట్ ఎంత ఉండాలో డిసైడ్ కాండి. జనరల్ డిస్ట్రిక్ట్ అయితే 40 రావాలి, నక్సల్ అయితే 84 రావాలన్నట్టు. ఓబీసీ కేటగిరీ వాళ్ళు సిఆర్పిఎఫ్ లో జాబ్ సాధిద్దాం అనుకుంటే జనరల్ డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే 98 రావాలి, నక్సల్ అయితే 93 రావాలి.
ఎబోనే రావాలి. ఎస్సీ కేటగిరీ వాళ్ళైతే సిఆర్పిఎఫ్ లో జాబ్ సాధించాలంటే జనరల్ లిస్ట్ కి అయితేనేమో 80 ఎబోవ్ రావాలి, నక్సల్ అయితేనేమో 68 ఎబోవ్ రావాలి. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి సిఆర్పిఎఫ్ వాళ్ళు రావాలనుకుంటే 115కి ఎబోనే వాయమ్మో. అండ్ నక్సల్ అయితేనేమో 106 ఎబోనే. అన్రిజర్వ్డ్ వాళ్ళకి సిఆర్పిఎఫ్ లో రావాలంటే జనరల్ డిస్ట్రిక్ట్ లో అయితేనేమో 96 ఎబో రావాలి, నక్సల్ అయితేనేమో 90 ఎబో రావాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఈ విధంగా మనము చూసుకోవచ్చు. నెక్స్ట్ ఐటీబీపీ లో కనుక జాబ్ సాధిద్దాం అనుకుంటారు కదా, మీకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కనుక చూస్తే జనరల్ డిస్ట్రిక్ట్ వాళ్ళైతే 43 రావాలా, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో ఐటీబీపీ జాబ్ రాదు, నక్సల్ లిస్ట్ అయితేనేమో 81 రావాలి. అండ్ అదేవిధంగా ఓబీసీ కేటగిరీ వాళ్ళ ఐటీబీపీ రావాలంటే జనరల్ లిస్ట్ కి అయితే 96 రావాలా, నక్సల్ అయితేనేమో 95 రావాలి. ఎస్సీ కేటగిరీ వాళ్ళకి ఐటీబీపీ రావాలంటేనేమో జనరల్ లిస్ట్ కి అయితే 72 రావాలి, నక్సల్ అయితే 62 రావాలి. అండ్ అదే ఎస్టీ వాళ్ళకైతేనేమో ఐటీబీపీ రావాలంటేనేమో జనరల్ లిస్ట్ కి అయితే 116 రావాలా, నక్సల్ అయితేనేమో 103 రావాలి. అండ్ యూఆర్ క్యాండిడేట్స్ అయితేనేమో జనరల్ లిస్ట్ కి అయితేనేమో 93 రావాలా, అండ్ నక్సల్ లిస్ట్ కి అయితేనేమో 97 రావాలి. ఓకేనా, అండ్ అదే విధంగా ఎస్ఎస్బి జాబ్ కు చూద్దాం ఒకసారి కట్ ఆఫ్ అనేది. ఎస్ఎస్బి టార్గెట్ పెట్టుకున్న వాళ్ళు ఫోకస్ చేయండి ఇక్కడ. ఎస్ఎస్బిలోకి వచ్చేసి మనకి అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి జాబ్ సాధిద్దాం అనుకుంటే జనరల్ అయితేనేమో 73 పాయింట్ ఎబో రావాలి, నక్సల్ అయితేనేమో 52 ఎబో రావాలి. ఓబీసీ కేటగిరీ వాళ్ళకి వస్తేనేమో ఇక్కడ జనరల్ అయితేనేమో 109 రావాలి, అండ్ నక్సల్ అయితే 106 రావాలి. అండ్ ఎస్ఎస్బి టార్గెట్ పెట్టుకున్న వాళ్ళకి ఎస్సీ కేటగిరీ వాళ్ళు ఎస్ఎస్బి టార్గెట్ పెట్టుకుంటే జనరల్ లిస్ట్ కి అయితే 84 ఎబో ఉండాలా, నక్సల్ అయితేనేమో 69 ఎబో రావాలి. అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఎస్ఎస్బి టార్గెట్ పెడితే జనరల్ లిస్ట్ కి అయితే 112కి ఎబో రావాలా, అండ్ అదేవిధంగా నక్సల్ అయితే 108కి ఎబో రావాలా. యూఆర్ కేటగిరీకి వచ్చేసి మనకి జనరల్ అయితేనేమో 104 రావాలా, ఎబో రావాలా, అండ్ నక్సల్ అయితే 101 రావాలి. ఇక ఇది మనకి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అన్నట్టు. సో ఎవరైనా కానీ తెలంగాణ వాళ్ళకి సంబంధించినటువంటి కట్ ఆఫ్ కనుక చూడాలనుకుంటే ఇక్కడ మెయిల్ కట్ ఆఫ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఓకేనా, సో ఇది ఇన్ఫర్మేషన్. అండ్ నెక్స్ట్ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో పెట్టండి, ఫర్దర్ గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్, ఆల్ ది బెస్ట్.